చంచలమ్మ వాళ్ళ ఇంటికైతే విజయమ్మ కూతురు వస్తూ ఉంటుంది. నమస్తే చంచలమ్మ గారు అని నమస్కారం చేస్తూ ఉంటుంది. ఇక సింధూర అయితే నవ్వుకుంటూ పక్కకైతే వెళ్ళబోతూ ఉంటుంది. అలా పక్కకి వెళ్ళబోతూ కాలు స్లిప్ అయ్యి అలా పడబోతూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ షాక్ అవుతూ సింధూర అనేది అరవబోతూ ఉంటుంది. ఇక సింధూర అయితే గజం మీద పడబోతూ అలా పడబోతున్న సింధూరని అయితే చంటి ఒకసారిగా పట్టుకొని కాపాడుతూ ఉంటాడు. ఇక సింధూర ఆ గజాన్ని చూసి భయపడుతూ ఉంటుంది. సింధూర అని గట్టిగా కేక వేస్తూ ఉంటుంది. ఆ కేకకి అందరూ అటుగా చూస్తూ ఉంటారు. ఏమైంది అనేది చూస్తూ ఉంటారు. ఇక కేశవ చంచలమ్మ వాళ్ళైతే ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళి అక్కడ సింధూర జాతకం అయితే తీసుకుని వెళ్ళి సింధూరకి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చూపించాడు పంతులు గారు అనేది అంటూ ఉంటాడు. కేశవ మాకు కోడలి జీవితం రెండో పెళ్లి చేశాక బాగుంటుందో లేదో చూసి చెప్పండి అని జాతకం బాగుంటుందా లేదా చూడండి. అలా జాతకం ఇచ్చి ఆవిడకి ఆల్రెడీ రెండో పెళ్లి అయిపోయింది అనేది అనేసరికి ఒకసారిగా షాక్ అవుతారు. చంచలమ్మ ఇప్పుడు అయిపోయింది అనేది రెండో పెళ్లి అయిపోయిందా అనేది చంచలమ్మ కేశవ వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. అవును దైవ నిర్ణయం పెళ్ళైతే అయిపోయింది అనేది అంటూ ఉంటాడు పంతులు. ఆ మాటలకి చంటి తాళి కట్టిన విషయం అవన్నీ అయితే గుర్తు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ విషయం వినగానే చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కేశవ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి సింధూరకి పెళ్ళి అయిపోయిందా, ఎవరితో అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది, ఏం మాట్లాడుతున్నారు సిద్ధాంతి గారు, మా కోడలికి పెళ్ళి అవ్వలేదు, మేము చేయకుండా మా కోడలికి పెళ్ళి ఎలా అవుతుంది అని అయితే చంచలమ్మ అంటూ ఉంటుంది. షాక్ అవుతూ ఉంటుంది.